హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లక్ష్మీరాజు. ఈరోజు వీడియోలో నా స్టైల్‌లో ప్రాన్స్ కర్రీని చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి బాగా కడుక్కున్న రొయ్యలను కూడా వేసి ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని బాగా ఉడికించాలి. ఇవి ఇలా ఉడుకుతుండగా అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అనేది బాగా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. మూత పెట్టి చూడండి ఎంత వాటర్ వచ్చాయో. ఈలోపు మసాలా కోసం మిక్సీ జార్లో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిన్నుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 లవంగాలు, చెక్క, యాలక వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, రొయ్యల్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఉంటుంది. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. ఇవి ఇలా ఉడుకుతుండగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టాలి. మూత పెట్టి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించి పక్కన పెట్టిన రొయ్యలను కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత మీ స్పైస్‌కి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ హోమ్‌మేడ్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను. తర్వాత మీ కన్సిస్టెన్సీకి సరిపడిన వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర అండ్ కసూరి మేతి వేసి చేస్తే అంతే, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ రెడీ. ఇలా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.